చంద్రబాబు శవాల మీద పేలాలేరుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొస్తోందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో చంద్రబాబుకు కుక్కచావు తప్పదని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నటిదాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, వాళ్ళని ఓడించండి చెప్పాడు. ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా, లేదా ఎక్కడ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్, రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ళ ధోరణి, రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు నాలుకలు, నాలుగు నాలుకల సిద్ధాంతం. ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు. అరే నిన్న ఇది మాట్లాడాం కదా, ఇది తప్పు కదా అనేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవటానికి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లు చూసి షాక్ షాక్ తగిలింది ఎవరికాయండి? చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు? బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫరు? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చలని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్, మరి సత్యనపల్లిలో ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలోనా అన్నీ చూద్ది కానీ దళితులా బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి. మరి మేము 4 రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే, మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు ఈ కొడుకు వెళ్ళి. మీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా.